యాంజియోప్లాస్టీ అంటే ఎక్కడైతే బ్లాక్ ఉంటుందో ఆ బ్లాక్‌ని మనం బెలూన్ ద్వారా గానీ రిమూవ్ చేసి అక్కడ అవసరమైతే స్టెంట్ పెట్టడము, లేదు అంటే అక్కడ ఇంజెక్షన్స్ ఇచ్చి క్లాట్‌ని రిమూవ్ చేయడం మనం దాన్ని యాంజియోప్లాస్టీ అంటాం. యాంజియోప్లాస్టీ ఎప్పుడైతే మన ఎమర్జెన్సీ బేసిస్‌లో అక్యూట్ అటాక్ వచ్చినప్పుడు చేసిన దాన్ని ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటారు. ప్రైమరీ యాంజియోప్లాస్టీ చేయగలిగినప్పుడు మనం వితిన్ 60 మినిట్స్‌లో మనం చేయగలిగితే చాలా రిజల్ట్స్ బావుంటాయి. అట్‌లీస్ట్ మనం 3 అవర్స్‌లో చేయగలిగితే ఇంకా వెరీ గుడ్ అండి. బట్ టైం ఎంత ఎక్కువ డిలే అయితే మన మజిల్ అనేది అంత డ్యామేజ్ అవుతుంది. సో ఎవ్రీ 30 మినిట్స్‌కి మన మజిల్ డ్యామేజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ పోతూ ఉంటుంది. కాబట్టి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనం అట్‌మోస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి వెరీ నియర్ టు ద హాస్పిటల్ వెళ్ళి డాక్టర్ గారిని, కార్డియాలజిస్ట్‌ని సంప్రదించి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటే హెల్త్‌ని ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళు అవుతాము. ఎట్ ద సేమ్ టైం మన గుండె మజిల్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. మన ఫ్యూచర్ హార్ట్ ఫెయిల్యూర్ ఈవెంట్స్ అన్నీ కూడా తగ్గుతాయి అండ్ రికవరీ చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. కాబట్టి కొరోనరీ ఆర్టరీ డిసీజ్, అక్యూట్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎమర్జెన్సీగా రియాక్ట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. యాంజియోప్లాస్టీ చేసిన తర్వాత మందులు ఏవైతే ఉన్నాయో అవి రెగ్యులర్గా ఫాలో కావాలి. యాంజియోప్లాస్టీ చేయగానే సరిపోదు. ఎందుకంటే యాంజియోప్లాస్టీ అనేది ఒక ఫారెన్ మెటీరియల్, ఒక స్టెంట్ మెటీరియల్ మన బాడీలో పెడుతున్నాం కాబట్టి అది మళ్ళీ బ్లాక్ అవ్వకుండా ఏదైతే మందులు ఇస్తారో వాటిని క్రమం తప్పకుండా వాడితే తప్ప మనం ఆ స్టెంట్ అనేది పేటెంట్గా ఉండదన్నమాట. సో అన్ని ప్రికాషన్స్ మనం తీసుకొని ఈ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ పేషెంట్స్ క్రమం తప్పకుండా ఫాలో అప్లో ఉండి ఫర్దర్గా న్యూ అటాక్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవాలి.